కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మొన్న మోహన్ బాబు గారి వ్యవహారంలో బౌన్సర్లు కొట్టుకున్నారు. నిన్న అల్లు అర్జున్ గారి వ్యవహారంలో కూడా బౌన్సర్లు కూడా ఒక కీలక పాత్ర ఉంది. నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ వీళ్ళ దగ్గర డబ్బుకి కొదవలేదు. డబ్బులు ఇస్తే పోలీసు బందోబస్తు వస్తుంది, లేదా ఒక లెటర్ రాసినా కూడా కొంత సెక్యూరిటీ వస్తుంది. ఈ బౌన్సర్లు అని పిలుస్తున్నారు, వాళ్ళు యాక్చువల్లీ బాడీ బిల్డర్స్, బాడీ గార్డ్స్, రకరకాల పేర్లు ఏదైనా అనుకోండి. వీళ్ళందరికీ సరే ఉద్యోగం కల్పిస్తున్నారు, ఇదంతా ఒక పార్ట్స్ మాత్రమే. కానీ అంటే అంటే ప్రైవేట్ సెక్యూరిటీ, ఒక సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు అక్కడ. కాపలా కాయడమే కాదు, ఎవరైనా వస్తే నెట్టేయడం, కొట్టేయడం ఇటువంటివి కూడా చేస్తున్నారు. అసలు ఈ బౌన్సర్లని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం ఏదైనా ఇటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీస్ని మేనేజ్ చేసినప్పుడు ఏమైనా ఏదో ఒకటి ఉండాలి కదా. పలానా క్రైమ్ రికార్డ్ లేని వాళ్ళు రావాలనో, లేకపోతే వాళ్ళు డ్రగ్స్ తీసుకోకూడదనో, లేదా మద్యం సేవించకూడదు, ఇట్లాంటి అంటే రకరకాల టెస్టులు, ఫిజికల్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి. అవి ఏమీ లేకుండా ఓపెన్ గా ఉంటుంది. ఇందులో రౌడీ షీటర్లు కూడా వచ్చేస్తున్నారు, డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తాయి, బౌన్సర్ గా ఉంటే లక్షల లక్షలు సంపాదించవచ్చు అనేటువంటి ఒక టాక్ కూడా ఉంది. అంటే చెప్పండి మేడం, అంటే సమాజం రకరకాల చెడు మార్గాల వైపు వెళ్తున్న ఈ తరుణంలో ఈ బౌన్సర్ల వ్యవస్థ కూడా అందులో ఒక భాగంగా అనుకోవచ్చా మనం? ఏమంటారు మీరు? ఇప్పుడు వ్యక్తిగతంగా తమకి చాలా ఇమేజ్ ఉందని, వ్యక్తిగతంగా తాము క్రౌడ్ పుల్లర్స్ అని, వ్యక్తిగతంగా తాము సామాన్య జనాలకి అతీతులమి అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే మాకు రక్షణ కావాలి అని అనుకుంటారో, అంటే ఇది ఈ ఈ రక్షణ చేసుకోవటం, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా రక్షణ చేసుకోవటము అనేది ఎలా ఉంటది అంటే, వాళ్ళని వాళ్ళు వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకున్నట్లు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకున్నట్లు ఉంటది ఒక రకంగా. ఇప్పుడు ఇలా బౌన్సర్లు పెట్టుకోకపోతే తమకి రక్షణ లేనంత పరిస్థితులు చుట్టూ ఉన్నాయి అని వాళ్ళు భావిస్తారు. భావించి ఈ బౌన్సర్లు పెట్టుకుంటారు. ఇక్కడ ఈ విషయం గురించి సామాన్య ప్రజలు కాదు ఆలోచించాల్సింది, గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్కి ఏంటి ఇష్టం చెప్పండి? తమ బాధ్యత ఎంత తగ్గించుకుంటే, ఏదో అంటారు కదా సామెత, బోడిగుండంత ఉత్తమం లేదని, అలా ప్రభుత్వాలు కూడా తయారైనవి. ఇక్కడ మొదటి ఇప్పుడు ప్రజలు చాలా చేస్తారండి. చట్టానికి వ్యతిరేకంగా చేస్తారు, న్యాయానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, నైతికతకు వ్యతిరేకంగా ప్రజలు ప్రవర్తిస్తారు. వాళ్ళని మీది తప్పని, మీది చట్ట వ్యతిరేకమని, ఇది న్యాయబద్ధం కాదను, లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పి వినకపోతే కొరడా జొలిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అంటే డైరెక్ట్ గా సీఎం వచ్చి చేసేస్తాడు, ఇంకో మినిస్టర్ వచ్చి చేసేస్తాడని కాదు. లా అండ్ ఆర్డర్ది ఇది. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటది? హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటది, పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటది. మరి వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ఈ బౌన్సర్ వ్యవస్థ వస్తే? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ని మనము అపాయింట్ చేసుకునేటప్పుడు రకరకాల టెస్టులు, రకరకాల దేహదారుఢ్య పరీక్షలు ఏంటి, రిటర్న్ ఎగ్జామ్ ఏంటి, అంటే చట్టాల పట్ల వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, సమాజం పట్ల ఏ విధమైన అవగాహన ఉంది అనే తెలుసుకోవటానికి, లోక జ్ఞానం ఎంత ఉందని తెలుసుకోవటానికి ఎగ్జాములు పెడతాం. మరి ఈ బడా బడా వాళ్ళ దగ్గర ఈ బౌన్సర్లు ఉంటున్నారు. వీళ్ళకి ఏ విధమైన ఆ ఏజెన్సీల ద్వారా వస్తున్నారా వాళ్ళు? లేదు అనుకుంటే బౌన్సర్లకు ఏదైనా ఒక సంఘం ఉందా, ఆ సంఘం ద్వారా వస్తున్నారా అని గనక చూసుకుంటే, ప్రభుత్వము తన బాధ్యత నుంచి తాను తప్పుకోవటమే. నేనెందుకు ఇప్పుడు దీంట్లో వేలు పెట్టాలి ఈ విషయంలో? వేలు పెట్టిన దగ్గర నుంచి ప్రతివాడు మాకు ఫోన్ చేసి మాకు రక్షణ కావాలి అని అడుగుతారు. వాళ్ళందరికీ మనం ఎక్కడ ఇస్తాము? అసలు ఇప్పటికే మన జనసాంద్రతకి తగ్గట్లుగా పోలీసులు లేరు, కానిస్టేబుల్స్ లేరు అనేది ఒక పెద్ద విషయం, పెద్ద డిబేట్ జరుగుతుంది. వారం వేసి రోజులు డ్యూటీలు వేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళనివ్వట్లేదు, మా ప్రైవేట్ లైఫ్ దెబ్బతింటుంది, మా ఆరోగ్యం దెబ్బతింటుంది
మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి ఆ, ఈ మధ్య కాలంలో ఉమ్, ఆ, కానిస్టేబుల్ వైఫ్లు ఒక వినతి పత్రం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అంటే ఏంటి దీని అర్థం? మన కార్యకలాపాలకు తగ్గట్లుగా మనకి పోలీస్ వ్యవస్థ లేదు అని. అది రిక్రూట్మెంట్ చేయరు, పెరిగిన జనాభాకి తగ్గట్లు రిక్రూట్మెంట్ జరగదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే, అమ్మయ్య ఎవరు మమ్మల్ని అడగలేదు కదా, ఇంతే చాలు అని చెప్పి వీళ్ళు బాధ్యత నుంచి దూరం వెళ్ళిన ఆ దాని ఫలితమే ఈ బౌన్సర్లు. ఇప్పుడు కొంతమంది గన్మ్యాన్లు అడుగుతుంటారు, మాకు గన్మ్యాన్ కావాలి అని. గవర్నమెంట్ ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్కరికి గవర్నమెంటే ఉచితంగా ఇచ్చే గన్మ్యాన్లు కాకుండా ఇంకా కావాలి అని అడిగితే గనక ఆ గన్మ్యాన్లు కి ఛార్జ్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చాలా కష్టం అని చెప్పి సదరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 900 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. అంటే ఆయన దైవాంశ సంభూతుడుగానో లేకపోతే అతీతమైన వ్యక్తిగానో ఆయనకి చాలా రక్షణ అవసరమనో లేదంటే చాలా మంది శత్రువులు ఉన్నారనో ఏదో ఒక భ్రమలో ఆయన 900 మందిని అపాయింట్ చేసుకున్నాడు. అపాయింట్ చేసుకుని దానికి డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ఒక రకం స్కామ్. ఇప్పుడు ఈ హైదరాబాద్ విషయానికి వస్తే, మోహన్ బాబు ఇంటి దగ్గర మోహన్ బాబుకి అంతమంది బాడీగార్డులు ఎందుకు? పెద్ద కొడుకు ఎందుకు, చిన్న కొడుకు ఎందుకు, కూతురికి ఎందుకు? బౌన్సర్లు అంటే ముతక భాషలో మాట్లాడుకుంటే వీధి రౌడీలు అని అర్థం. ఎవరైతే కండలు పెంచి కండల ద్వారానే, వాళ్ళకి బుద్ధి ఉండదు. చట్టం అంటే గౌరవించటం, చట్టం అంటే ఏంటి, నేను ఎవరికి భయపడాలి, ఎవరి చేతిలో ఆ ఒక రకంగా లాఠీ కర్ర ఉంటది, ఇవన్నీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు. అసలు వాళ్ళు మనకి దగ్గరలో ఉన్నారంటేనే మనం భయం వేసేటట్లు ఉంటాయి వాళ్ళ ఆకారాలు. ఒక చిన్న ఫంక్షన్ జరగనివ్వండి, బౌన్సర్లు పెట్టడం. ఈ బౌన్సర్లు పెట్టడం వెనకమాల మర్మం ఏంటంటే, ఈ షాపులు ఓపెనింగ్ దగ్గర అంటే బౌన్సర్లు పెట్టేంత క్రౌడ్ వచ్చిందా అనే ఒక ఉద్దేశాన్ని కలగజేయటానికి బౌన్సర్లు పెట్టడం. అలాగే బౌన్సర్లు ఆహ్వానించటం అంటే అదేదో ఒక గౌరవ సూచకంగా కూడా తయారైంది. ఇప్పుడు ప్రభుత్వము ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరు రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది పోలీస్ శాఖలో అని మీరు భావించాలి. ఎవరైనా సరే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవటానికి వీలు లేదు. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఇస్తుంది. 20 మందిని కావాలంటే 20 మందిని ఇస్తుంది, 30 మందిని కావాలంటే 30 మందిని ఇస్తుంది. డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వానికి ఒక అజమాయిషీ ఉండాలి. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఫ్రీగా రావట్లేదు కదండి, దానికి కూడా డబ్బులు కట్టేది గవర్నమెంట్ కట్టొచ్చుగా. అదే నేను అంటున్నా. ఇప్పుడు చాలా బ్యాంకుల దగ్గర, ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. మీరు గమనించే ఉంటారు, సెక్యూరిటీ సర్వీసెస్ ఉన్నాయి. ఏంజిల్ అని ఒకటి, ఇంకోటి చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ల దగ్గర కూడా సెక్యూరిటీని వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తున్నారు. సెక్యూరిటీ జీతం మనం ఇచ్చుకుంటాం, అది వేరే విషయం. కానీ మనం సెక్యూరిటీ వాళ్ళకి జీతం ఇస్తాము. వాళ్ళు ఏమి ఒప్పందాలు ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు. అందుకని మనం సెక్యూరిటీ సర్వీస్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చెయ్యాలి అనేది. అంటే ఇది దాదాపు 10 సంవత్సరాలు 14, నిన్నెవరో మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక 14 సంవత్సరాల క్రితం 2010లోనే ఈ చర్చ వచ్చిందంట. నట్టికుమార్ గారు చెప్తున్నారు, శ్రీహరితో సినిమా తీసేటప్పుడు బాడీ గార్డులు పెట్టుకోవాలి అంటే దాని గురించి అసలు ఈ బాడీ గార్డులు ఎవరు, వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తుల, లేకపోతే
బుద్ధిమంతులా కాదా, చట్టాన్ని గౌరవించే మనుషులా కాదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకోకుండా పెట్టుకోవటానికి వీల్లేదు అనేది ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 14 సంవత్సరాల పాటు, అంటే మొదటిగా ఆ చర్చలోకి వచ్చిన విషయం గురించి చెప్తున్నా. ఇన్ని రోజులకి ఈ రోజుకి కూడా ఆ వ్యవస్థ మీద ఒక సరి అయిన అవగాహన గాని, అసలు దాని మీద ఒక కార్యాచరణ గాని ఏమీ లేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం పాయింట్ వెంటనే చేయాల్సింది ఇంకో పాయింట్ మీరు ఏమండి. ఇంకో పాయింట్ మేడం, మీరు పోలీసుని తీసుకోండి లేదా ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకోండి, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, వాళ్ళైనా తీసుకోండి. వాళ్ళకి చెస్ట్ మీద వాళ్ళ పేరు ఉంటుంది, అప్పారావు, పుల్లారావు, సుబ్బారావు అని. ఈ అవును, బౌన్సర్లు అయ్యప్ప స్వామి భక్తుల్లాగా బ్లాక్ అండ్ బ్లాక్. అవును. అంటే వీళ్ళు, అంటే మనకి ఈ పేరు లేకుండా ఉండేవి రెండే. ఒకటేమో సీఎం కి వీళ్ళకి బ్లాక్ కమాండోస్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బౌన్సర్లే. అసలు వాడు బౌన్సరో తెలియదు లేదా ఇంకెవడో తెలియదు. ఆ, అదేనండి. అసలు ముందు అన్నిటికన్నా అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, అతనికి ఏమైనా అసాంఘిక శక్తులతో సంబంధాలు ఉన్నాయా, అతను అతని క్యారెక్టర్ ఏంటి, అతనికి చట్టం గురించి ఏం తెలుసు. ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ సినిమా హాల్లో బౌన్సర్లు అడ్డగించారు పోలీసుల్ని అని చెప్తున్నారు. అలాంటప్పుడు పోలీసులు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే మేము ఆ ఉద్యమాలు చేసే రోజుల్లో ఆమ్, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, రోడ్డు మీద ధర్నాలు అవి చేసామనుకోండి, ఆమ్, ఆడ పోలీసులు వచ్చి ఆడవాళ్ళని, మగ పోలీసులు వచ్చి మగవాళ్ళని ఇష్టారీతిన కొట్టేవాళ్ళు. దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయో సంబంధం లేకపోకుండా కొట్టేవాళ్ళు. ఆ కొట్టడం కూడా ఎలా తయారయ్యారంటే ఈ మధ్య కాలంలో మరీ కసిపెరిగిపోయింది అనుకుంటా. గిచ్చటము, గిల్లటము, తొడపాసాలు పెట్టటము, ఎక్కడంటే అక్కడ చేతులు వేయడము. అంటే మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. మొన్న లగచర్ల దగ్గర ఏదో గొడవ జరుగుతుంటే ఆ ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మా పీఓడబ్ల్యూ సంచి వెళ్తే ఆమె డ్రెస్ చిరిగిపోయింది. అంటే వీళ్ళు కావాలని చెప్పారని నేను అనట్ల, తోపులాట్లో చిరిగింది. మరి అలాంటప్పుడు ఆ మీరు ఆ థియేటర్లో మాలాంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసేవాళ్ళు బౌన్సర్ల మీద ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు మీరు అసలు? ఇప్పుడు కొన్ని కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చారంట, పోలీస్ ఆఫీసర్లు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు స్టేట్మెంట్? ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? కొట్టండి పర్వాలేదు అని. ఏ ఎందుకు ఎందుకు చేయలే పని? మీరు చేయాల్సింది కదా మరి. ఏం బౌన్సర్లు అంటే పైనుంచి దిగొచ్చారు ఏమన్నా? మాలాంటి ఉద్యమకారుల కంటే కూడా దిగొచ్చారా వాళ్ళు? అందుకని ఈ బౌన్సర్ల వ్యవస్థని ఎలా నియంత్రించాలి, ఎలా నియమ నిబంధనలు పెట్టాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. ఎవరు పడితే వాళ్ళు 30 మందిని 40 మందిని వీధి రౌడీలు వేసుకొని వీరంగం చేయటానికి కాదు. మనకు ఒక వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ఆ ఇంకా విధి విధానాలు ఉన్నాయి, మంచి చెడు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఏంటంటే అసలు ఈ బౌన్సర్ ఎవరు? ఈ పోనీ ఈ బౌన్సర్లలోనే ఈ బౌన్సర్లనే తీసుకోండి, మంచి చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా చట్టానికి లోబడి ఉండాలి అని చెప్పి వాళ్ళని ఇవ్వండి మీరు కావాలంటే. అంటే కానీ ఇంకొకటి, దేనికైనా బౌన్సర్, సరే ఇప్పుడు బౌన్సర్ ఒక మనిషిని కొట్టాడు అనుకోండి. ఉమ్, బౌన్సర్ కొట్టాడు అంటే వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, వాడి ఐడి తెలియదు, ఏమీ తెలియదు. ఏమని కేసు పెడతారు ఎవరైనా? ఇప్పుడు మనం కూడానండి ఒక పోలీస్ కొట్టాడు అంటాం. పోలీస్ కొట్టాడు అనగానే ఆ ఆ ఫోటో ఏదన్నా చూస్తే మనకి ఇమ్మీడియట్ గా అక్కడ అతని నంబరు, అతని పేరు కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ బౌన్సర్ కి ఏమని చెప్తాం మనం? ఆ ఫోటో, ఆ బౌన్సర్ ని ఎత్తుకు రావాలి. వాడు మనకు దొరుకుతాడా? పిలిస్తే పలుకుతాడా? మన రామ్ గోపాల్ వర్మ లాంటివాడే దొరకలా పోలీసులకి. ఒక బౌన్సర్ దొరుకుతాడా అండి? అందుకని ఏంటి అంటే దీని గురించి ఒక సమగ్రమైన విధి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఈ రోజు ఈ రెండు ఘటనలను బట్టి మనకు అర్థమైంది. ఒక రకంగా ఉపాధికి ఉపాధి దొరుకుతుంది. ఇంకొకటి గవర్నమెంట్ చేతిలో ఈ వ్యవస్థ ఉంటది.
ఇలా చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్, చూద్దాం మేడం. మరి బౌన్సర్ల వ్యవస్థ ఏమవుతుందో, ప్రభుత్వం మళ్ళీ కళ్ళు మూసుకుంటుందా ఎప్పట్లానే? ధన్యవాదాలు మేడం. అంతే, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, మన నోరు నొప్పి. వినదలుచుకుంటే వింటారు, అంతే. వినదలుచుకోకపోతే గాలికి వెళ్ళిపోద్ది, అంతే సింపుల్. ధన్యవాదాలండి.